పెనుగులాడి, ఏకాంతంగా దేవునితో పెనుగులాడి తన జీవితంలో ఆశీర్వాదం పొందటానికి ఏకాంత ప్రార్థన ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రంతా ఒక్కడే దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో, మళ్ళీ చెప్తున్నా, ఒక్కడే దేవుని యొక్క సన్నిధిని. ఎంత ఆశీర్వాదం అంటే, అబ్రాహాము, ఇసాకు, యాకోబులు దేవుడిగా ఈ రోజున అద్భుతమైన పేరు పొందినటువంటి యాకోబు ఏకాంత ప్రార్థన. ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు అనబడదు, ఇజ్రాయేలే. అంటే స్థితిని గతిని మార్చగలిగినది ఏకాంత ప్రార్థన. ఓకేనా? మనము ఏకాంతంగా దేవునితో చేయాలా. ఆ ఏకాంత ప్రార్థనలో నువ్వు, నీ మాటలు ఆలకించే దేవుడు మాత్రమే ఉంటాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ప్రతి ఒక్కరు భక్తులు, దైవజనులు, పేరు పొందిన వారు, దేవునితో పిలువబడిన వారు ఏకాంత స్థలంకి వెళ్ళి ప్రార్థన చేశారు. అందుకే మనకి జీవితంలో ప్రార్థన చేయడానికి ఒక స్థలము, ప్రార్థన చేయడానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలా. ప్రార్థన చేయాలంటే ఒక స్థలంలోకి వెళ్ళి ఒక సమయాన్ని ఏర్పాటు చేసి, అందుకే ఇంచుమించు 3 గంటల రమారమి సమయంలో మరి మనం చూస్తే ప్రార్థనకి వెళ్ళినట్టుగా బైబిల్లో రాయబడిన ఈ రోజున ఏకాంత ప్రార్థన చేయాలా. ఈ ఏకాంత ప్రార్థన చేయటం ద్వారా దేవునితో మనం సంధిస్తాం, దేవుడితో మనం మాట్లాడతాం, దేవునితో మన రిలేషన్ బిల్డ్ చేసుకుంటాం. దేవునికి మనకి మధ్య ఏది ఉండకూడదు. ఏకాంత సమయంలో, ఏకాంత ప్రార్థనలో అది మన జీవితంలో అనుభవిస్తాం. రెండోదిగా ఆలోచన చేస్తే కన్నీటి ప్రార్థన. ఎబ్రిల్ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణం నుండి రక్షింపగలవానికి మరి ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రార్థన ఎలాంటిదంటే, యేసు ప్రభు గెత్సేమనే తోటలోకి వెళ్ళి లోకాసువార్త 22వ అధ్యాయం 40వ చూస్తే చెమట రక్త బిందువులుగా మారెను. చెమట రక్త బిందువులుగా అంటే నీలో నుంచి దేవునికి ప్రార్థన చేస్తే నీ స్థితి అక్కడ దేవునికి వ్యక్తపరచబడాలి. ఏదో ప్రార్థన చేసి కాసేపు సమాజంలో ప్రార్థన చేయమంటే మైక్ దొరికితే, లేకపోతే సమాజం దొరికితే చాలామంది ప్రార్థన చేస్తారు, ఆపనే ఆపరు. అలాంటి ప్రార్థన కాదు. మనం ఆలోచన చేస్తే ఇక్కడ చూసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేయాలి. నీ కన్నీరు, నీ మరణమును, నీ బాధను, నీ సమస్యను, నీ ఆవేదనను, నీ జీవితంలో అల్లాడే పరిస్థితిని తప్పించడానికి ఒక కన్నీరైనా కాచాలా. కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. మీరు ఆలోచన చేస్తే హిజ్కియా మానకమైన రోగం వస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన జీవితంలో ఆయుష్, అంటే మరణం తప్పించబడి ఆయుష్ అనేది అనుభవించడానికి కారణమైంది. ఈ రోజున మన జీవితంలో ఆలోచన చేస్తే చెమట రక్త బిందువులు అయిననుంది. యేసు ప్రభు ప్రార్థన చేస్తే, ప్రభా శరీరము బలహీనం, ఆత్మ సిద్ధమే, ఈ గిన్నె నీ చిత్తమైతే తొలగించు, కానీ ఈ గిన్నె తాగాలి, నీ చిత్తమే జరుగునుగాక. ఆలోచించండి, ఆ గిన్నెలు ఏముంది? జన్మకర్మ పాప దోషాలు, మానవాళి చేసినటువంటి జన్మకర్మ పాప దోషాలు ఆయన తీసుకోవాలా. ఈ రోజున కన్నీటి ప్రార్థన చూసే మన జీవితంలో ఒక వ్యక్తి యేసు ప్రభు కన్నీటి ప్రార్థన ద్వారా ఆ గిన్నెని తన జీవితంలో ఆహ్వానించడానికి, శరీరము శక్తి పొందుకోవడానికి ఆత్మసిద్ధమే. అవునే కదా? మనం బ్రతుకున్నప్పుడే శరీరానికి శ్రమ అండి, చచ్చిపోతే శరీరానికి శ్రమ ఉండదు. చచ్చిపోయిన తర్వాత ఎన్నిసార్లు అయినా చచ్చిపోయిన తర్వాత ఎన్నిసార్లు అయినా ఏమన్నా చేయి, శరీరాన్ని ఏముండదు. ప్రాణం ఉండగానే ఈ శరీరానికి బాధ. అందుకే శరీరంతో ఉన్నప్పుడే మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థన చేయాలి. ఒకరోజు మా ఊర్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, సడన్గా ఇలా అయింది, ఒక వ్యక్తి చనిపోయాడని అని ఫోన్ వస్తే నేను పరిగెత్తుకుని చుట్టాలని పరిగెత్తుకుని వెళ్తే ఇంటికి ముందు వెళ్ళంగానే ఆడ బాడీ పెట్టేశారు. అందరూ చాలామంది ఏడుతున్నారు. సో నేను అక్కడ చూడంగానే ఎవరినైనా చనిపోతే కనీసం కన్నీరు అనేది వస్తుంది, కనీసం దుఃఖమైన వస్తుంది. అంత శత్రువైనా సరే, ఏ వ్యక్తినైనా ఆ కుటుంబాన్ని, ఆ పరిస్థితి వాళ్ళు ఏడుస్తుంటే ఆటోమేటిక్గా మనకి ఏడుపు అనేది మనకి తెలియకుండానే వస్తుంది. ఎందుకంటే మనసు స్పందిస్తుంది. ఆ బాధతో వెళ్ళిపోయి అలా చూసా, అలా నీళ్ళు వచ్చినాయి, ఇంతకీ మాకు పిన్ అవుతుంది, ఈమె ఎక్కడుందా అని ఇలా చూసుకుంటూ వెళ్ళా. ఇంట్లో ఒక మూలన గోడను ఆడుకుని ఇట్లా కాలు ఇట్లా పెట్టుకుని ఇలా వేసుకుని ఉంది. పక్కకి వెళ్ళి నేను కూడా ఆమె పక్కనే కూర్చున్నా, ఇలా పైట ఇలా వేసుకుంది, చెవి దగ్గరికి వచ్చింది. ఎట్లా జరిగింది పిన్ని అన్న? పోతే పోయేట్రా చచ్చినాడు, పగలు తాగుతూ వచ్చేవాడు,
పగలు తాగంతా రోజంతా కొట్టేవాడు. ఇసుంటాడు పోయాడు పేడ వదిలిందని చెప్పి ముసుగేసుకుని తను ఇది చేశాను. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? మన కన్నీటి ప్రార్థన. ఒక వ్యక్తి పోతే, మన బాధ పెట్టే వ్యక్తి, ఇబ్బంది పెట్టే వ్యక్తి, గాయపరిచే వ్యక్తి పోతే పోనీలే అనుకుంటాం. కానీ ఆ వ్యక్తి పోతే గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడిగా ఎక్కడికి పోతున్నాడు? ఒక వ్యక్తి చచ్చిపోతే ఆ వ్యక్తి చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తున్నాడా, మోక్షానికి, పరలోకానికి వెళ్తున్నాడా? చూడు, ఆలోచన చేస్తే ఈ రోజున మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు నెమ్మది కలిగి సుఖంగా బ్రతకాలంటే రాజుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థన, యాచనలు చేయాలా లేదా? మనము నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ప్రార్థన, విజ్ఞాపన, యాచన చేయాలి. ఆమె అనుభవించిన బాధను బట్టి ముసుగేసుకుని పోయాడు, చచ్చినాడు, ఈ రోజంతా కొట్టేవాడు, రోజంతా తాగొచ్చేవాడు, ఇసుంటాడు, పోయాడు అని వాళ్ళు అన్యులే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాం కాబట్టి ఒక వ్యక్తి చచ్చిపోతే ఆ బాధ తీవ్రత ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు. కాబట్టి మన అనేవారు, యేసు ప్రభు ఎవరి కోసం ఏడ్చాడు? ఎవరు బాధపడతారని, ఎవరు అగ్ని ఆదో పురుగు చావదు యాతన పడతారని ఎవరి కోసం ఏడ్చాడు? తన కోసమా? మన కోసం ఏడ్చాడు. సో యేసు ప్రభు సజీవుడిగా ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం మన కోసం ఏడిస్తే ఈరోజు మనము ఎవరి కోసం ఏడవాలి? ఈరోజు బ్రతికొండ మనము మనకిచ్చిన సమయంలో మనము కన్నీటితో, ఉపవాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన, విజ్ఞాపన, యాచన చేసి మన కన్నీరు దేవుని సన్నిధికి వెళ్ళి మనం చేసే ప్రార్థన ప్రతిఫలం మహారోధంతోనూ కన్నీళ్లతోనూ మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థన, యాచనలు యేసు ప్రభు చేశాడు. అదే మాదిరిని ఈ భూమి మీద బ్రతికున్న మనము కన్నీటి ప్రార్థన చేయాలా? ఏం చేయాలా? కన్నీటి ప్రార్థన చేయాలా? ఈరోజు ఆలోచన చేస్తే మెలకువ కలిగిన ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన. ఎందుకంటే ఎపిసి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎపిసి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము, అపవాది తంత్రములను ఎదిరించుటకును దురాత్మలు ఈ భూమి మీద మీ మధ్య అంధకార దురాత్మ శేఖర శక్తులు భూమి మీద తిరుగుతున్నాయి. మీరు పోరాడేది లోకనాథులతో కాదు, అంధకార దురాత్మ శేఖర శక్తులతో పోరాడతారు ప్రతిరోజు. అర్థమైందా? నీ మీద వ్యతిరేకంగా ఎవరైనా, ఇంట్లో వాళ్ళే, భార్యనే, భర్తే, లేకపోతే ఇంట్లో వాళ్ళే, పిల్లలే నీ మీద తిరుగుబాటు చేస్తున్నారంటే, నీ మాట వినకుండా నీ మీద ఎగబడుతున్నారంటే, నీ మాట వినకుండా నీ మీదకి వచ్చేస్తున్నారంటే, నీకు వ్యతిరేకంగా నీ వారిలోనే ఈ దురాత్మ భావము, ఈ చెడు, ఈ అసూయ, ఈ చీకటి, అంధకారం వారి మీద పనిచేసి నీ మీద అది అపోజ్ అవ్వడం. అవును కదా? ఈ రోజున దయచేసి మనము పట్టుదల కలిగిన ప్రార్థన, మెలకువ కలిగిన ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మీ అపవాదైన సైతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమని భూమి మీద తిరుగులాడుచున్నాడు. భూమి మీద అటు ఇటు తిరుగులాడుచున్నాడు. దయచేసి మన ప్రార్థన ఎలా ఉండాలంటే పట్టుదల కలిగి, మెలకువ కలిగి. ఎప్పుడైనా దొంగతనానికి మీ ఇంటికి నేను రేపు చేయటానికి వస్తానని చెప్పొస్తాడా? చేసిన తర్వాత అయ్యో మా ఇంట్లో దొంగతనం అయిపోయిందని తెలిసిన తర్వాత మనం దొంగ వచ్చాడంటామా? రేపు మీ ఇంటికి నేను వస్తున్నానని దొంగ చెప్పి వస్తాడా? దొంగతనం జరిగిన తర్వాత అయ్యో మా ఇంట్లో పాల్గొట్టేశాడు, బీరువాలో ఎత్తుపోయాడు, ఇదిగో ఇవన్నీ తీసుకెళ్ళిపోయాడని అప్పుడు గొల్లు ఏడుస్తాం. అవును కదా? దయచేసి అది జరగక ముందే పట్టుదల కలిగి, మెలుకు కలిగి, సైతాన్ ఎప్పుడు వస్తాడో, ఏ విధంగా వస్తాడో, ఏ విధంగా దోచుకుంటాడో, ఎవరిని దోచుకుంటాడో, ఏ పరిస్థితిలో దోచుకుంటాడని వేకు జామునే లేచి తన నిమిత్తము, తన బిడ్డల నిమిత్తము విజ్ఞాపనలు చేశాడు, యాచనలు చేశాడు, దేవుని సన్నిధిలో దహన బలులు అర్పించాడు. ఏ ఒక్కడూ అపహరింపబడకుండా, తనకిచ్చిన సంతతిలో ఎవరిని సైతాను దొంగిలించకుండా, ఒకవేళ వాళ్ళు కూడా పాపం చేసి మరి దేవునికి ఆగ్రహానికి, దేవుని కోపానికి, దేవుడికి కలిగే ఆవేశానికి బలైపోతారమని శాంతి చేయటానికి, సమాధానపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి పిల్లలపై పడినప్పుడు ఈలోపే ఏబు పశ్చాత్తాపం, వారికి పిల్లలు తన కుటుంబానికి దేవునికి మధ్య సంధి చేశాడు. వేకుజామున లేచి ఏం చేశాడు? పట్టుదల కలిగి
పొద్దున్నే లేచి ప్రార్థన అండి. ఈరోజు ప్రార్థన చేసి రేపు మానేస్తాం, ఎల్లుండి ప్రార్థన చేస్తాం, మానేస్తాం, ఈరోజు ఉదయం చేస్తే రేపు సాయంత్రం మానేస్తాం. అట్లా మనం ఒక టైం టేబుల్ సిస్టమేటిక్ లేకుండా ప్రార్థన చేస్తాం. మనం చేస్తే ప్రార్థన స్థలం ఉండాలి, సమయం ఉండాలి. చేసే ప్రార్థన బైబిల్లో రాయబడిన మాటలు ఎట్లా ఉన్నాయంటే సాష్టాంగపడి ప్రార్థన, సాగిలపడి ప్రార్థన, మోకరించి ప్రార్థన, చేతులెత్తి ప్రార్థన, బలమైన ప్రార్థన చేశారు. ఎవరు ఏ స్థితిలో ప్రార్థన చేసినా అద్భుతంగా దేవుడు వారిని దర్శించాడు, వాళ్ళ సమస్యలు పరిష్కరించాడు, అద్భుతంగా జవాబు అనేది వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు మనం పట్టుదల కలిగి చూసారా, అపవాదైన సైతాను తిరుగుతూ ఉన్నాడు. సైతానా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాడు. భూమి మీద అటు ఇటు ఎందుకు తిరుగుతున్నాడు? నీ ఇంటికి వస్తున్నాడు, నా ఇంటికి వస్తున్నాడు, నీ మీద దాడి చేయడానికి, నా మీద దాడి చేయడానికి. మీ ఇంట్లో ఎవరు బలహీనంగా ఉన్నారో, లేకపోతే ఎవరు ఆసక్తి, ఏ ఆశ చూపిస్తే, ఏ ఎర్రేస్తే, ఏ సమయంలో ఎవరు దొరుకుతారని భూమి మీద తిరుగులాడుచూ ఉన్నాడు. మన లోకంలో జీవించినప్పుడు కొన్ని ఏర్లు మనలో ఉంటాయి, కొన్ని పాపపు ఏర్లు మనలో ఉంటాయి, కొన్ని ఇంకా అవి లోపల అక్కడక్కడ పరిస్థితులను బట్టి బయటపడతాయి, పరిస్థితులను బట్టి అవి మొలుస్తాయి. ఆ వేరుల్ని ఆధారం చేసుకుంటాడు, ఆ పరిస్థితులను ఆధారం చేసుకుంటాడు, వాటిని ఎర్రేస్తాడు. మీరు ఆలోచించండి, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు అవుతారా లేదా? మీరు ఒక తాగుబోతుతో 6 నెలలు సావాసం చేయండి, నేను ప్రార్థనా పరుని, ప్రార్థనే చేస్తాను తప్ప నాకు అలవాటు లేదని 6 నెలలు ఆ వ్యక్తితో వెళ్ళండి. కనీసం మీరు 6 నెలలు సావాసం చేసిన తర్వాత వాడు తాగే ప్లేస్లోకి వెళ్ళి మీరు కూర్చోకపోతే ఇప్పుడు అడగండి, 100% నేను తాగలేదు వెళ్ళి కూర్చున్నానని చెప్తావు. ఇంకో 6 నెలల తర్వాత చిన్నగా తీసుకుంటావు. అర్థమవుతుందా? దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు, మనల్ని గోతులో పడేయటానికి వస్తాడు. వచ్చిన స్థితి కూడా తెలీదు, ఏ విధంగా వస్తాడో కూడా తెలీదు, ఏ కోణంలో వస్తాడో కూడా తెలీదు. దొంగిలించిన తర్వాత, పట్టబడిన తర్వాత అయ్యో 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 అంటే ఉపయోగం లేదు. అందుకే ఈ భూమి మీద బ్రతికుండగానే ఎందుకు భూమి మీద తిరుగులాడుతున్నాడంటే ఎప్పుడు దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడా, ఏ విధంగా పట్టుకుందామని సంచారం చేసి కన్ను ఏబు మీదే పెట్టాడు. అందుకే దేవుడు నా భక్తుడైన ఏబును చూసితివా అన్నాడు. చూసితివా, నిందారైతుడు, యథార్థపరుడు, నీతిమంతుడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నీవు అతనికి, అతని ఇంటి వారికి, తన కలిగిన సమస్తం చుట్టూ నువ్వు కంచి వేసితివే. దీవించబడుతున్నాడు. నువ్వు కంచితి, ఆ కంచి ఎప్పుడు తీస్తాడా, ఆ కంచిలో నుంచి ఎప్పుడు వెళ్దామని ఈ సైతాను అపవాది సంచారం చేస్తున్నాడు. ఈ రోజున మన అంత్యకాలంలో ఈ యొక్క ముగింపు, దేవుడు రాకడ త్వరబడింది, అన్ని పరిస్థితులు సిద్ధమవుతున్నాయి, భయంకరమైన పరిస్థితులు భూమి మీద అల్లుకోపోతున్నాయి. అందుకే అంత్యకాలంలో ప్రార్థన యోధుడు అంటే ఎలా ఉంటాడో, ప్రార్థన వీరుడు ఎలా ఉంటాడో, ప్రార్థన పౌరుడు ఎలా ఉంటాడో, మన వ్యక్తిగత జీవితంలో మనము అది మన జీవితానికి సార్థకత చేసుకోవాలా. ఈరోజు ఆలోచన చేస్తే ఎడతెగక ప్రార్థన చేయాలా. మీకు అందరికీ తెలుసు, ఆదిమ అపోస్తుల కాలంలో అందరూ మేడగదిలో అందరూ ఏకమై దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. మీకు ఇంకో విషయం తెలుసా, అత్యాసక్తితో ప్రార్థన. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే అపోస్తుల కార్యాలు 12:5 చూస్తే, మరి పేతురు, అపోస్తుల కార్యములు 12:5 పేతురు చెరసాల్లో ఉంచబడిను, సంఘమైతే అత్యాసక్తితో అతని కొరకు ప్రార్థన చేయుచుండు. పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు, సంహరింపబడడానికి సమస్తం సిద్ధం చేశారు, సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఈ రోజున మనము అనేక బంధకాల్లో బంధింపబడ్డాం. ఈరోజు చెరసాలంటే ఇది పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి లోపలేయటం కాదు. చెరసాలంటే మన జీవితాన్ని ఏదైతే బంధించిందో, అప్పులు, సమస్యలు, రోగములు, ఇబ్బందులు, మనశ్శాంతి లేక, శాంతి లేక, సమాధానం లేక, ఐక్యత లేక, అనుబంధం, ప్రేమ బంధం లేక, ఇంట్లోనే భార్యాభర్తలుగా బ్రతుకుతూ చాలామంది కుటుంబాలు ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళు చూస్తారు, వీళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఏమనుకుంటారు, ఏమనుకుంటారని సమాజంలో భార్యాభర్తలుగా ఉంటారు. ఇంట్లో రచ్చరచ్చ గొడవ ఉంటుంది, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఇంట్లో హాయిగా పడుకుందాం, అమ్మాయ్యా ఇలాంటి లైఫా, ఇలాంటి భార్య, ఇలాంటి జీవితం దేవుడిచ్చాడు అని పడుకునే వాళ్ళు ఎవరూ లేరు.
అందరికీ సమస్యలే. మనశ్శాంతి లేని బ్రతుకులు, శాంతి లేని బ్రతుకులు, ఐక్యత లేని బ్రతుకులు, ఆశీర్వాదం లేని బ్రతుకులు, నెమ్మది లేని బ్రతుకులు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమస్య ఉందా లేదా? బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శాంతి లేని స్థితి ఉంది, సమాధానం లేని స్థితి ఉంది. ఒకవేళ తినటానికి తిండి ఉన్నా అనుభవించడానికి శరీరం సహకరించక, స్వీట్ చక్కగా తెచ్చుకుని ఒక లడ్డు తిందామంటే లేదు, కారం తిందామంటే లేదు, అవును కదా, అది మంచిగా ఏదైనా ఫ్రూట్స్ తిందామంటే లేదు, ఉండి కూడా తినలేని పరిస్థితి, హాయిగా బ్రతకలేని జీవితం. అందుకే దేవుడు చెప్పిన మాట, నా కుమారుడా నా ఉపదేశం ఆలకించుము, అవి నీకు దీర్ఘాయువు, సుఖజీవితము, శాంతిని నీకు అనుగ్రహించును. ఈరోజు శాంతి కావాలంటే, సమాధానం కావాలంటే, దీర్ఘాయువు కావాలంటే దేవుని సన్నిధిలో దేవుని ఉపదేశం ప్రకారము ఏకాంత ప్రార్థన చేయాలా. యేసు ప్రభు ఒక్కడే ఏకాంతంగా వెళ్ళి శిష్యులను అక్కడ పెట్టి ఒక్కడే ఏకాంతంగా దేవునితో ముచ్చటిస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద ఏ కార్యం జరగాలనేది, దేవుని చిత్తం ఏం జరగాలనేది అక్కడ ఇద్దరి మధ్య సంధి జరుగుతుంది. ఈరోజు నువ్వు నేను ఏకాంత ప్రార్థనలలో దేవుడికి మనకి మధ్య ఎవరు లేరు కాబట్టి మన ప్రార్థన దేవునికి వెళ్ళి దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చి దేవుని కార్యం భూమి మీద జరగటానికి ఏకాంత ప్రార్థన చెయ్యాలి. నీవు కన్నీటి ప్రార్థన చేస్తే నీ కన్నీరు ఒక్కసారి ఇక్కడ భూమి మీద ఒక్కసారి నేల మీద పడితే, బైబిల్ రాయబడిన మాట, మీ కన్నీటిని బుడ్డిలో లిఖిస్తానన్నాడు. ఇక్కడ భూమి మీద నీ కన్నీరు పడవచ్చు, కానీ దేవుని సముఖంలో దేవుడు ఆ కన్నీటిని పట్టుకుని బుడ్డిలో, ఇదిగో ఈ కన్నీరు ఈ సమయంలో నీవు కార్చావు అని దేవుడు చెప్తాడు. ఎందుకు కార్చావు? సమస్య వస్తేనా, రోగం వస్తేనా, ఇబ్బందులు వస్తేనా, బాధ వచ్చేనా, వాటన్నిటి విషయంలో. అంతేకాదు నీవు ఎవరి కోసం కార్చావు? మీరు ఆలోచన చేయండి. అబ్రాము లోతు సమస్యల్లో ఉంటే దేవునితో పట్టుదల కలిగి బతిమలాడుకున్నాడు, విజ్ఞాపన చేసినాడు, యాచించాడు, బాధపడ్డాడు. అయ్యో 10 మంది ఉంటే చివరికి అట్లా వచ్చేసాడు, రక్షింపవా నీతిమంతులు, దయచేసి రక్షింపవా అని బతిమలాడుకున్నాడు. అదే పట్టుదల కలిగిన ప్రార్థన, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే ప్రార్థన, దేవుని సన్నిధిలో పట్టు వదలని విడవని ప్రార్థన ఈరోజు మన జీవితంలో మనం చేయాలి. ఈరోజు తినడానికి తిన్నుంది, ఈరోజు ముద్ద ఉంటుంది, వంట చేసుకుంటున్నాం, పడుకుంటున్నాం, అది కాదు. రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. దినములు చెడ్డవి, సమయము సద్వినియోగం చేసుకోండి. రేపేం సంభవిస్తుందో, రేపేం జరగబోతుందో, రేపే ప్లాన్స్ వస్తాయో, ఏ జీవోలు వస్తాయో, ఏ శాసనాలు వస్తాయో. హామాను అనేవాడు కుట్ర చేశాడు, యూదులందరినీ సంహరించాలని పగడబందీగా ప్లాన్ చేశాడు. మొర్దెకై ఒక్కడే కనిపెట్టగలిగాడు. ఎందుకు? ప్రతిదీ అబ్జర్వేషన్లో ఉన్నాడు. మొర్దెకై ఎక్కడేం జరుగుతుంది, యూదులందరూ ఏమేమి పరిస్థితుల్లో ఉన్నారు, యూదుల మీద ఎవరెవరు తిరుగుబాటు చేయడానికి ఉన్నారు అని మొర్దెకై ఒక్కడు మాత్రమే కనిపెట్టగలిగి అందరినీ అలర్ట్ చేయగలిగినాడు. ఈ రోజున మనము ప్రార్థన, విజ్ఞాపన, యాచన చేసి మన వారిని, అందుకే మహారోధంతోనూ కన్నీళ్లతోనూ మనం నుండి తప్పించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టి కార్యం చేశాడు. ఈరోజు రహస్య ప్రార్థన మత్తయి సువార్త 6:6 ఉంది. మనము దేవుని సన్నిధిలో ప్రతిఫలం పొందుకోవాలంటే, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరాల. దాని అర్థమైంది, పరలోకంలో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధని గాన ప్రతిగానంతో కొనియాడబడుతున్నారు. ఈ రోజున మన ఇంట్లో ఆ పరిశుద్ధమైన ప్రార్థన అంటే భార్య, భర్త, పిల్లలు కలిసి ఆనంద సంతోష గానాలతో ప్రార్థన, విజ్ఞాపన చేసి ఆనందించి సంతోషించి దేవుని మహింపరిచే పరిస్థితి ఇంట్లో లేవు. ఆ ప్రార్థన మనం చేసుకుని ఆ విధంగా జీవితం ఉండాలని దేవుని సన్నిధిలో, దేవా మా ఇంట్లో శాంతి ఉండాలా, మా ఇంట్లో సమాధానం ఉండాలా, మా ఇంట్లో ఆనందం ఉండాలా, మా గిన్నె నిండి పొంగి పొరలాలా, అద్భుతమైన ఆశీర్వాదం ఉండాలా, నిత్యము పరలోకంలో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుతున్న ఆ స్థితి మా ఇంట్లో ఉండాలా, మా మధ్య ఉండాలా, మా హృదయాల్లో నువ్వు నివాసం ఉండాలని ఈ భూమి మీద దేవుని సన్నిధిని అనుభవించే ప్రార్థనలు మన జీవితంలో చేయాలా. అందుకే విడవక ప్రార్థన, లూకా సువార్త 2:37 అన్న తన జీవితంలో 84 సంవత్సరములు వృద్ధురాలయ్యుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఏం చేసింది? 84 సంవత్సరాలు వృద్ధురాలయ్యుండి దేవాలయము విడవక. మనం ఎప్పుడంటే ఇంట్లో సమస్యలు వస్తే 3 రోజులు ప్రార్థన ఏదో పెట్టుకుంటాం, ఇంట్లో సమస్య వస్తే పాస్టర్ని పిలిచి ప్రార్థన చేస్తాం, తర్వాత యథారాజా తథా ప్రజ, అవునా కదా. పనులు వ్యాపారాలు ఏదాదే.
కానీ ఒక ఒక సిస్టమేటిక్గా పద్ధతిగా ప్రార్థన విజ్ఞాపన యాచలు నిత్యము ఇంట్లో జరుగుతూనే ఉండాలి. నిత్యం ఇంట్లో ప్రార్థన విజ్ఞాపన యాచన ధూపం అనేది ఇంట్లో నిత్యం జరుగుతూనే ఉండాలి. ఈ రోజున నీవు ఏకాంత ప్రార్థన చేయకపోతే, కన్నీటి ప్రార్థన చేయకపోతే, పట్టుదల కలిగిన ప్రార్థన చేయకపోతే, ఎడతెగక ప్రార్థన చేయకపోతే మన జీవితంలో సమస్యలు ఫేస్ అయితే ఆ రోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సమస్య వచ్చినాక ఏడవటం బెస్టా, సమస్య రాకుండా ముందుగానే దేవుని సన్నిధిలో జాగ్రత్త పడటం మంచిదా? హెల్మెట్ పెట్టుకోండి, మీకు జాగ్రత్త, డ్రైవ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయినా తలకి ఏం కాదని చెప్తారు, అవును కదా? హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళి పడితే తర్వాత ఏడవటం ఎందుకు, తర్వాత హెల్మెట్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవటం ఎందుకు? గుర్తుపెట్టుకోండి, ప్రార్థన మన జీవితంలో ముందు జరగబోయే పరిస్థితులకి ఆనకట్ట లాంటిది. ప్రార్థన మన జీవితంలో ఏ సమస్య అయితే ముందు మన మీద దాడి చేయబోతుందో, ఏ సమస్య అయితే మన మీదకి రాబోతుందో వాటన్నిటిలోంచి తప్పించడానికి ప్రార్థన అద్భుతమైన ఆయుధం. అందుకే దావీదు చెప్పాడు, ఆపత్కాలమందు నీవు నన్ను నీ పర్ణశాలలో దాచిదువు, ఆపత్కాలమందు నీవు నన్ను నీ గుడారంలో దాచిదువు, నా దాగుచోటు నీవే అని చెప్పగలిగినాడంటే ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేసేవాడు, విజ్ఞాపన చేసేవాడు, యాచించేవాడు దేవుని సన్నిధిలో సమస్యలు పరిష్కరింపడానికి ముందుగానే తన జీవితంలో సంభవించే వాటికి ముందుగానే దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడు. ఈ రోజున ప్రియులారా, దయచేసి దినములు చెడ్డవి. అందుకే 1 పేతురు 4:7 మాట ఉంటుంది, అంతము సమీపము అయింది, అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చేసింది. సో మనం ఏం చేయాలా? సిద్ధపడాలా. 1 పేతురు 4:7 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలీదు, ఏ క్షణము ఏం జరుగుతుందో తెలీదు. ఈ శరీరము, ఆత్మ, దేహము దేవుని సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన విజ్ఞాపనలు చేసి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసి ఏ క్షణమైనా నిత్యత్వం వెళ్ళడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలా. దయచేసి ఈ రాత్రికాల సమయంలో వీళ్ళారా, ఏకాంత ప్రార్థన, మా సమస్యలు పరిష్కరించాలి, మా సమస్యల్లోంచి బయటపడాలి, మా బ్రతుకులు మార్చబడాలని మీరు వ్యక్తిగతంగా ఇంటికి వెళ్ళి ఈ 40 రోజులు పాస్టింగ్ అయ్యే లోపే దేవునితో కనెక్ట్ అయ్యి ఏకాంత ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో, పట్టు వదలని విడవని పట్టుదల కలిగిన ప్రార్థనలో, ఎడతెగని ప్రార్థనలో మిమ్మల్ని మీరు దేవునికి అప్పచెప్పుకుని అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుని దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇవ్వాలి. ఇదే బతుకు మళ్ళీ ఉండొద్దు, ఇదే బాధలు మళ్ళీ ఉండదు, ఇదే సమస్యలు మళ్ళీ ఈ లెంట్ డేస్ అయిపోయి, గుడ్ ఫ్రైడే అయిపోయి, ఈస్టర్ అయిపోయిన తర్వాత పునరుత్థానుడైన యేసుప్రభు ఏ విధంగా తిరిగిలేసి ఎంత ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడో అది మీరు అక్షరాల అనుభవించాలి. అవునా కదా? ఈ 25వ సంవత్సరంలో ఈ చర్చికి ఇచ్చిన వాగ్దానం సర్ప్రైజింగ్, అద్భుతమైన. ప్రతి కుటుంబం, ప్రతి జీవితము మేము ఈ సంఘంలోకి వచ్చినందుకు, ఈ సంఘంలో నిలబడినందుకు, ఈ సంఘం ద్వారా వచ్చిన ఆశీర్వాదాన్ని మేము అనుభవిస్తున్నాం. వాక్యము వెలుగై ఉన్నది, వాక్యమే త్రోవలకు వెలుగు కలగచేస్తుంది, వాక్యమే మీ పాదాలకు దీపము, వాక్యము మీ బ్రతుకుల్ని మార్చేస్తుంది. నిజంగా వాక్యము విశ్వసిస్తే, వాక్యం హృదయంలో చేర్చుకుంటే, వాక్యం ప్రకారం జీవితం కట్టుకుంటుంటే మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ విని నిర్లక్ష్యం చేస్తే అదే బతుకు, అదే బతుకు, అదే ఇల్లు, అదే బతుకు, అదే తోవ, అదే బతుకు, అదే జీవితం. కానీ దేవునికి అవకాశం ఇస్తే అద్భుతమైన ఆశీర్వాదం, దేవునికి అవకాశం ఇస్తే ఉన్నతమైన జీవితం. బైబిల్ గ్రంథంలో యేసోపు స్థితిగతి ఘోరంగా ఉండేది, ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు, దేవుడు నమ్మాడు, విశ్వసించాడు, ఆధారపడ్డాడు, తన స్థితి మారింది. సో చెప్పబడిన వాక్యము మీ జీవితంలో ఫలిస్తే అద్భుతమైన ఫలం ఉంటుంది. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అన్నాడు. ఆయనతో అంటకట్టబడితే ఆయనలో ఉన్న సారం మీలోకి వస్తుంది. అందుకే ఎడతెగక ప్రార్థన చేయాలి, ఏకాంత ప్రార్థన చేయాలా, పట్టు వదలని విడవని ప్రార్థన చేయాలి. రహస్యంగా దేవుని సన్నిధిలో అత్యాసక్తితో ప్రార్థన చేస్తే బ్రతుకులు ఉన్నతంగా ఉంటే దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.